ఆర్కే న్యూస్ కి స్వాగతం. చీరాల నియోజకవర్గం తోటవారిపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో ఇంటింటికి సంక్షేమ పథకాల కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షులు బాడికించల నాగరాజు, మాజీ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు, మండల పార్టీ కార్యదర్శి భూదాటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాల్ని ప్రజలకు వివరించారు. అలాగే గ్రామ ప్రజల్ని కలిసి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చీరాల ఎమ్మెల్యే కొండయ్య నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రజలు వాటిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందేలా ఎమ్మెల్యే కొండయ్య నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సలగల యెహోషువ, నాదెండ్ల సురేష్, కత్తుల నాగరాజు, పోసా హరిబాబు, భాస్కర్, టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. బాబు గారిని గెలిపించండి, సరేనా? పిల్లలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? పెళ్ళిళ్ళు అయిపోయినాయా? పింఛన్ వస్తుందా? ఆమ్లెట్లు ఇచ్చేది ఏమిస్తారు? ఇస్తే పని 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 గురించి అర్థమైతే చేశాడు. మీకేమన్నా దీంట్లో రాకపోతే నా పేరు బడిగంచల నాగరాజు. నేను తోటవారిపాలెం గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు మా తోటవారిపాలెం దండే కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నాయకులు అందరం కూడా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి రాష్ట్రంలో 2 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది అనేది వివరిస్తూ ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అలానే మన చీరాల్లో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులు కూడా అందరూ కూడా వివరిస్తూ చెబుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న నాయకులు అందరం కూడా కలిసి, అంతేకాకుండా చీరాల్లో ముఖ్యంగా మా ప్రీతమ నాయకులు శ్రీ మధులు మాలకొండయ్య గారు చేసిన అభివృద్ధి పనులు, ముఖ్యంగా చేనేతలకి ఎన్నాళ్ళ నుంచో వేచి ఉన్నది చేనేత టెక్స్టైల్ పార్కు. దాదాపు 25 ఎకరాల్లో కూడా యొక్క నిర్మించడానికి కూడా ముందుకొచ్చారు. చేనేతలను ఆదుకోవడంలో ముందుండి ఆయన ఎంతో సహకారం చేస్తున్నారు. అలానే చేనేతలకి అంతకుముందు ఎన్నో రకాల చీరలు నేసాం, కానీ ఒక గుర్తింపు లేదు. ఎక్కడికి వెళ్ళినా గద్వాల చీర, నెల్లూరు చీర, అట్లా వెంకటగిరి శారీస్ అని పేరు వచ్చేది. కానీ చీరాలు కూడా ఒక బ్రాండ్ కావాలని చెప్పి చీరాల కుప్పటం అనే చీరకి జాతీయ అవార్డు తేవడంతో చేనేతల కళ నెరవేరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు పనులు కూడా బాగుంటున్నాయి. అలానే మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు చీరాల్లో ఈ 2 ఏళ్ళలో రోడ్లు కానివ్వండి, ఆటో నగర్, ఈ పరిపాలన వచ్చే ఆటో నగరు డెవలప్మెంట్ కానీ చాలా రకాల పనులు చేస్తున్నారు. కావున జనాలకు కూడా ఈ యొక్క అన్ని కూడా అభివృద్ధి పనులు వివరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము అందరం కలిసి. అలానే వేటపాలెం కొంజేటి రోసి నగర్లో దాదాపు టెక్స్టైల్ పార్కు, చేనేత టెక్స్టైల్ పార్కు 4,75,00,000తో నిర్మిస్తున్నారు. అది నిర్మించడం వల్ల చాలా మందికి ఉద్యోగ అవకాశాలు చేనేతలు కలుగుతాయి. దానివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుందని కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు బోదా నాగేశ్వరరావు, చీరాల మండల తెలుగుదేశం పార్టీ సెక్రటరీని. మరి గత ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ఏమీ అమలు చేయని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో భాగంగా అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేస్తున్నారు. వాటిని అమలుపరుస్తూ చీరాల నియోజకవర్గ అభివృద్ధి దాత శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారు మరి అనేక సీఎం రిలీఫ్ ఫండ్లు ఎంతోమందికి పేదలకు ఇస్తున్నారు. అలాగే సీసీ రోడ్లు అనేక పల్లెల్లో బాగా వేస్తున్నారు. అలాగే మన కొండయ్య గారు మరి పేదలకి ఆరోగ్యపరంగా ఎంతో హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి 36 లక్షలతో చీరాల ప్రభుత్వ హాస్పిటల్ క్రిటికల్ కేరు 23 కోట్లతో మరి చేసి పేదలకి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వెళ్లకుండా చీరాల్లోనే చికిత్స కోసం ఏర్పాటు చేశారు. వారికి కూడా మరి చీరాల నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు చేస్తున్నాము. అలాగే కొండయ్య గారు అనేక సంక్షేమ పథకాలు కూడా పేద ప్రజలకి చేసి ఆదుకుంటున్నారు. మరి మహిళలందరికి కూడా ఫ్రీ బస్సు ఇచ్చి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే చేనేతలకి ప్రత్యేకంగా 200 యూనిట్ కరెంటు యూనిట్ ఉచితంగా ప్రకటించినందుకు వారికి కూడా చేనేతల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముందుగా అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు
మరి రాష్ట్రంలో 45 రోజులు 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని వివరించి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మరి కార్యకర్తలు నాయకులు అందరి మీద పెట్టారు. దానిలో భాగంగా చీరాల నియోజకవర్గంలో మన గౌరవ ప్రీతమ శాసనసభ్యులు శ్రీ మాలకొండయ్య గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఈరోజు నియోజకవర్గంలో 218 బూతుల్లో మరి ఈ కార్యక్రమం విజయవంతంగా మరి నాయకులు కార్యకర్తలు మరి పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. దీనిలో భాగంగా ఈరోజు తోటవారిపాలెం గ్రామ పంచాయతీలోని మన దండే కాలనీ ఎస్టీ కాలనీ నందు ఈరోజు మా పార్టీ అధ్యక్షులు నాగరాజు గారు, మన మండల కార్యదర్శి మన నాగేశ్వరరావు గారు, యహోశ్వర గారు, హరి గారు, శ్రీరు మిగతా నాయకులందరితో కూడా కలిపి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. చాలా ఈ కార్యక్రమం మంచి స్పందన వచ్చింది. ఏ ఇంటికి వెళ్ళినా మాకు తల్లికి వందనం వచ్చింది, అన్నదాత సుఖీభావ వచ్చింది. తర్వాత మరి సోలారు ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా మరి ఈరోజు ఎమ్మెల్యే గారు అందరికి కూడా ఈ నియోజకవర్గంలో అందరికీ ఉచితంగా సోలారు ఏర్పాటు చేశారు. అవి అందిని చెప్తున్నారు. మరి అన్ని పథకాలు కూడా మాకు సక్రంగా ఎన్టీఆర్ భరోసా అయితే మరి 1వ తారీఖునే మాకు ఇచ్చి మరి ఆదుకుంటున్నారు ఈ ప్రభుత్వం అని అందరూ కూడా సంతోషం వ్యక్తపడుతున్నారు. మరి ఎమ్మెల్యే గారు మరి ఈ రెండేళ్లలో మా గ్రామానికి అనేక కార్యక్రమాలను ఇచ్చారు. మరి ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో 2 సంవత్సరాలు 60 లక్షల రూపాయలు ఇచ్చి సీసీ రోడ్ల నిర్మాణానికి వారు సహకరించారు. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ సచివాలయం 1, 2 నందు మరి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి మరి ఈ హెల్త్ సెంటర్స్ నిర్మాణానికి వారు కృషి చేశారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి విబి రామ్జీ పథకాన్ని మరి ఈ నియోజకవర్గంలో మరి అమలు చేసే క్రమంలో ఏదైతే రైతులు పొలాలకు పోయి వారి పంటల్ని మరలా ఉత్పత్తులను తీసుకొచ్చి మార్కెటింగ్ చేయాలంటే వాళ్ళకి పొలాల్లోకి దారులు ఏర్పాటు చేయాలి. కాబట్టి గ్రావెల్ రోడ్స్ నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా మా గ్రామంలో రైతులకు సంబంధించి 13 గ్రావెల్ రోడ్స్ని మేము సెలెక్ట్ చేసాము నాయకులందరం కలిసి. అవన్నీ ఎస్టిమేషన్స్ కూడా జరుగుతున్నాయి. అవి పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకి మరి ఎమ్మెల్యే గారి తోడ్పాటు సహకారంతో బ్రహ్మాండంగా ఈ గ్రామంలో మేము కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. మరి గతంలో చాలామంది శాసనసభ్యులను మేము చూసాము. మరి వారికి ఎమ్మెల్యే గారికి చాలా తేడా ఉంది. మరి ఎమ్మెల్యే గారు 2 ఏళ్ళ అభివృద్ధికి చీరాల చిరునామాగా మార్చినటువంటి మాలకొండ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. నా పేరు సలగల యెహోషువ, మాది తోటవారిపాలెం అంబేద్కర్ నగరు. గత 33 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో అనేక ఎమ్మెల్యేల దగ్గర పనిచేసి ఉన్నాను. మాకు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మాలకొండయ్య గారు వచ్చి మా అంబేద్కర్ నగర్ను చూసి ఈ రోడ్ల నిర్మాణం సరిగా లేనందువల్ల సార్కి చూపించడం జరిగింది. ఈ రోడ్ల నిర్మాణం మొత్తం సుమారుగా 77 లక్షలకి ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగా మీ ప్రతి రోడ్లు మేము వేస్తాము, అంతేకాకుండా ఇంటింటి కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో వాళ్ళకి ఏమేమి గవర్నమెంట్ పథకాలు అందినాయి, ఏమేమి అందలేదు నోట్ చేసుకుని నా దృష్టికి తీసుకురండి, సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కారం చేస్తానని మాకు హామీ ఇచ్చున్నారు. అందుకని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. చీరాల నియోజకవర్గం తోటవారిపాలెం గ్రామంలోని దండి కాలనీ అభివృద్ధిపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దశల వారీగా అమలు చేస్తూ కాలనీ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. కాలనీలో నెలకొన్న సమస్యల్ని స్థానిక టీడీపీ నాయకుల ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగలని వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపడుతున్నారని ప్రజలు తెలియజేశారు. రహదారులు, మౌలిక వసతులు మరియు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే చూపుతున్న చొరవతో కాలనీలో గణనీయమైన మార్పు కనిపిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడారు. తమ ప్రాంత అభివృద్ధికి ఎమ్మెల్యే కొండయ్య చేస్తున్న సేవల్ని ఎప్పటికీ మరవలేమని, ఆయనకు తాము రుణపడి ఉంటామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా తమ కాలనీ వాసుల మద్దతు ఎమ్మెల్యే కొండయ్యకి ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. మాలకొండయ్య గారి నాయకత్వం. నా పేరు సేవూరి శ్రీనివాసరావు, మాది తోటవారిపాలెం దండి కాలనీ. ఈ కాలనీ దండి కాలనీ గ్రామస్తుని నేను ఎంతో కాలంగా ఒక 20 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో ప్రభుత్వంలో పార్టీ తరఫున పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మా గ్రామానికి నాయకులందరూ నాదెండ్ల కోటేశ్వరరావు గారు,
నాదేండ్ల సురేష్ గారు, బోదాటి నాగేశ్వరరావు గారు, సలగల యోగశివ గారు, ఇంకా రఘు గారు పెద్దలందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు. మరి వీరందరి సమక్షంలో మరి ఈ పథకాలన్నీ ప్రభుత్వం గురించి, ఈ ప్రభుత్వం ఏమేం చేస్తుంది అని తెలియపరచడానికి మా పేదవాళ్ళందరికీ పథకాలు ఎట్టా అమలవుతున్నాయి, ఈ పథకాలని మరి మీ అందరికీ అందుతున్నాయా అనే దాని మీద వచ్చి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి కనుక్కొని ఇంటికి తిరిగి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అని కనుక్కోవడానికి వచ్చారు. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. మరి ఈ కాలనీలో మేము ఒక 300 మంది చుట్టుపక్కల మా ఎస్టీలందరమే దాదాపు ఒక 500-600 మంది ఉన్నాము. మరి మా అందరికీ ఏదైనా ఆధార్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఊళ్ళో ఏ సమస్య కానీ, మరుగుదొడ్లు సమస్యలు కానీ ఏ సమస్యలు వచ్చినా మరి నాదేండ్ల కోటేశ్వరరావు గారు మరి పెద్దలందరూ మరి గత 30 ఏళ్ళుగా మా యానాదుల గురించి కానీ మాకు వెనకబడి ఉన్న వర్గాల గురించి కానీ ఎంతో కృషి చేసి ప్రతి విషయంలో మాకు తోడ్పాటునిచ్చి మాకు ఎంతో సహకరిస్తున్నారు. మేము కూడా ఒక అడుగు అభివృద్ధి చెందటానికి వీళ్ళు ఎంతగానో మరి మొన్న ఎలక్షన్లో మరి మా గ్రామానికి మరి మద్దులూరు మాలకండయ్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానికి వచ్చి మరి మాకు అనేక మంచి కార్యక్రమాలు మీ ఊళ్ళో అన్నీ చేస్తాము, మీ పేదలకి అండదండగా ఉంటామని వాళ్ళు మాకు మాట ఇచ్చారు. అదేవిధంగా మరి వాళ్ళని మేము ఓట్లేసి గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా మాకు అనేక పథకాలు, అనేక ఏదన్నా ఇబ్బందులు ఉన్నా మరి మేము ఆయన కాడకి వెళ్ళి చెప్పుకోవటం, ఆయన మాకు పని చేసి పెడుతున్నారు బాగానే. ఆయన్ని వచ్చే సంవత్సరం ఈసారి కూడా ఎలక్షన్లో కూడా ఆయనకి గట్టి మద్దతుగా ఇచ్చి మా కాలనీ తరపున కానీ, మా ఊరి తరపున కానీ గట్టి సపోర్ట్గా ఉండి వచ్చేసారి ఎన్నికల్లో కూడా ఆయన్ని మంచి విజయంతో గెలిపించుకుంటామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండ ఆధ్వర్యంలో చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం ఈ రోజు వేటపాలెం గ్రామ పంచాయతీలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వేటపాలెం కాశీ అసోసియేషన్ సభ్యులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల నుండి లభిస్తున్న విశేష స్పందన పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల విశ్వాసం, ఆదరణ మరింత పెరుగుతున్నట్లు స్పష్టమవుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాసిక్ వీరభద్రయ్య, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దొగిపర్తి బాలకృష్ణ, వేటపాలెం కాశీ అసోసియేషన్ అధ్యక్షులు ఊట్కూరు శ్రీనివాసరావు, కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన అధ్యక్షులు మాజటి వెంకట సుబ్బారావు, పట్టభద్రుల సంఘం అధ్యక్షులు పత్తి వెంకట సుబ్బారావు, వాణిజ్య విభాగ అధ్యక్షులు చుండూరి నాగాంజనేయులు, కొత్త శ్రీనివాసరావు, చుండూరి సురేష్, గ్రంథి నాగాంజనేయులు, ప్రతి శరత్, చుండూరి సతీష్, బాపునపల్లి విప్ర నారాయణ, చుండూరి మురళి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ ఉద్దేశంతో మీ ఇంటికి కూడా వచ్చి చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలు కానీ అభివృద్ధి కానీ మీకు తెలియజేయమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి పార్టీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేయడం జరుగుతుంది. సన్నికరణ వచ్చిందా? అయిపోయింది. గ్యాస్ సిలిండర్ వచ్చింది. వాడుతున్నారా? అది సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తున్నారు వీళ్ళు. మీకు ఆ ఉద్దేశంతో ఈ పథకాలన్నీ కూడా మీకు అందుతున్నాయా లేదని కనుక్కోమని పై నాయకులు చెప్పడం వల్ల మేము వద్దకు రావడం. ప్రభుత్వం బాగుందా బాగాలేదా గత ప్రభుత్వం కన్నా? ఓకే, థ్యాంక్ యూ. కరెంట్ ఛార్జీలు ఎట్లా ఉన్నాయి? గతంతో పోలి కొద్దిగా తగ్గినాయి. గతంలో 9 సార్లు ఛార్జీలు చేస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి తగ్గిస్తాం. గతంలో టూ డౌన్ ఛార్జీ. ఓకేనా? 2 ఏళ్ళు అయిన సందర్భంగా వారు చేసిన ప్రగతిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో మేము ముందుకు రావడం అయింది. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ జనాలకు తెలియజేయాలి, ఈ ప్రభుత్వం యొక్క వ్యక్తికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. పింఛన్ వస్తుందా మీకు? గత ప్రభుత్వంలో ఎంత వస్తుంది? ఎంత వచ్చింది మీకు? 2000. ఇప్పుడు ఎంత వస్తుంది? 4000 రూపాయలు. పరిపాలన బాగుందా బాగాలేదు?
అభివృద్ధి కూడా చేస్తున్నారు, రోడ్లు కానీ అన్ని చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? మహిళలకి ఫ్రీగా ఉంది కదా బస్సు, బస్సులో ఫ్రీగానే ఉంది కదా మహిళలకి. బాగుందా తెలుగుదేశం ప్రభుత్వం? దాని గురించి అది మళ్ళీ ఇదే రావాలని కోరుకుంటున్నాను. తీసుకుంటాం. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గుంటూరు రమేష్ హాస్పిటల్ సౌజన్యంతో రెడ్ క్రాస్ కార్యాలయంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ తహసీల్దార్ గోపీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలు సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలు పేదల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తాయన్నారు. ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాథమిక దశలోనే జబ్బుల్ని గుర్తిస్తే పూర్తిగా నయం చేసే విధంగా వైద్యం పొందవచ్చని అన్నారు. గుంటూరు రమేష్ హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ నల్లమూరి కిరీటి రతన్, జనరల్ మెడిసిన్ ఎండి డాక్టర్ సందీప్ వైద్య పరీక్షలు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 125 మందికి గుండె వైద్య పరీక్షలు, ఈసీజీ, ఎకో రక్త పరీక్షలు ఉచితంగా చేసినట్లు రెడ్ క్రాస్ చైర్మన్ బూదరాజు శశికిరణ్ తెలిపారు. ప్రతి నెల వైద్య సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ సూరంపల్లి తేజస్వి, సెక్రటరీ జీఏవి ప్రసాద్, ఎంసీ మెంబర్లు పసుపుల వందనం ఫిరోజ్, త్రోవగుంట అబ్దుల్, తడవర్తి చంద్రశేఖర్, ధమ్ము విజయభాస్కర్, పల్లపోతు విశ్వనాథం, కార్యవర్గ సభ్యులు ఎస్ పవన్ కుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆర్కే న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.